తెలంగాణ హౌసింగ్ బోర్డ్ మధ్యతరగతి ప్రజలకైతే శుభవార్త చెప్పింది. గచ్చిబౌలి పరిధిలో ఉన్న 111 ఫ్లాట్లను అయితే ప్రజలకు అందించడానికి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కూడా ప్రజల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. మనం చూస్తున్నాం కదా! ఇప్పటికే మన వన్ ఇండియా తెలుగులో అయితే మొత్తం 3 సైట్ల గురించి అయితే మనం వివరించాం. మనం చూసుకోవచ్చు ఏజీ హాస్పిటల్ పక్క గల్లీలో అయితే మొదటి సైట్ ఉంది. అక్కడ 40 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ 500 ఎస్ఎఫ్టీ ఉంది. అయితే మా తర్వాత అంజయ్ నగర్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్‌లో అయితే 36 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే 603 ఎస్ఎఫ్టీ ఉంది ఒక్కొక్క ఫ్లాట్. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నియర్ వసంత ప్రాజెక్ట్ అంజీ నగర్ మెయిన్ రోడ్ వద్ద అయితే ఇక్కడ మనకు 35 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లాట్ సంబంధించి కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. అయితే ఎవరైతే మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళకి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్ ఏంటో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందటగా ఏంటంటే ద అప్లికెంట్ షెల్ బి రెసిడెంట్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లొకేషన్. అంటే ఇక్కడ హైదరాబాద్ సంబంధించి పర్సన్ అయి ఉండాలి. చుట్టుపక్కల సంబంధించి రంగారెడ్డి, ఆదిలాబాద్ ఇది సంబంధించి. అలాగే ద అప్లికెంట్ షుడ్ బి నాట్ ఓన్ హౌస్ ప్లాట్ ఆన్ హీస్ చూస్తున్నారు కదంటే హిస్ ఫ్యామిలీ ఆన్ ద టౌన్ సిటీ వేర్ ఈజ్ అప్లయింగ్ ద ఫర్ అలాట్మెంట్ ద ఎఫెక్ట్ షీ షుడ్ నాట్ ఇంక్లూడ్ ద సెల్ఫ్ డిక్లరేషన్ నో హౌస్ నో ఫ్లాట్ సర్టిఫికేట్. ఎవరైతే మీరు ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్కు దరఖాస్తు చేసుకుంటున్నారో వారి పేరుపై అయితే ఎక్కడ కూడా ఈ లొకేషన్ సంబంధించి ఓపెన్ ప్లాట్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ భార్య పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉండద్దు. ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే వన్స్ అప్లికెంట్ ఈజ్ అలాటెడ్ ఏ ఫ్లాట్ అలాంటి షెల్ రెసిడెడ్ అంటే ఎవరికైతే ఫ్లాట్ కేటాయించారో అక్కడ వాళ్ళు ఉండాలి. ఏంటంటే ఫ్లాట్ అండ్ షెల్ నాట్ బీ లీజ్ అండ్ సోల్డ్ అవుట్. ఇది లీజ్కి ఇవ్వడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ద రిమిట్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ టోకెన్ అడ్వాన్స్ 1 lakh రూపీస్ అయితే ఎవరైతే మనం దరఖాస్తు చేసుకుంటున్నామో మీకు ఇప్పటికే చెప్పాను 1 lakh రూపీస్ అయితే పే చేయాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే ద ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫర్ ఎలిజిబిలిటీ అండర్ ద లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజీ. సో ఎల్ఐజీ కేటగిరీ షెల్ బి లెస్ దెన్ 50,000 పర్ మంత్. ఎవరైతే మీరు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ జీతం వచ్చేసి 50,000 కంటే తక్కువ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ద ఫ్లాట్ షెల్ బి అలాటెడ్ ద ఎలిజిబుల్ అప్లికెంట్ త్రూ ద ట్రాన్స్పరెంట్ లాటరీ ప్రాసెస్ కండక్టెడ్ ఇన్ ఓపెన్ పబ్లిక్ ప్రెమిసెస్. అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అన్ని చిట్టీలు వేసి అయితే డ్రా తీస్తారు. ఇది అందరి ముందు కూడా డ్రా తీస్తారని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే పేమెంట్ షెడ్యూల్ అయితే ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో బిల్డింగ్ అలాట్ అయిందో వాళ్ళు పేమెంట్ ఎలా చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వివరించారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లాటరీ ద ఇన్ఫర్మేషన్ లెటర్ విల్ బి ద ఇష్యూ టు ద సక్సెస్ఫుల్ అప్లికెంట్ టు పే ద 25% ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మొదటి ఇన్స్టాల్మెంట్లో అయితే 25% పే చేయాలి. ఆఫ్ ద ఫ్లాట్ కాస్ట్ విత్ ఇన్ 15 డేస్లో మీకు అలాట్ అయిన 15 డేస్లో అయితే 25% పే చేయాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తర్వాత ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఇంటిమేషన్ లెటర్ ఇఫ్ నాట్ పేడ్ విత్ ఇన్ ద స్టూప్లెట్ టైమ్ ఏమిడ్ విల్ బి ఫార్ఫైటెడ్. అంటే ఎవరైతే ఇన్ టైంలో కట్టలేదో వాళ్ళకి సంబంధించి కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే 25% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ అండ్ అలాట్మెంట్ కమ్ కన్ఫర్మేషన్. మీరు ఎవరైతే 25% 15 డేస్ లోపల కడతారో వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. విల్ బీ ఇష్యూడ్ టు ద అప్లికెంట్. ద అప్లికెంట్ షెల్ పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంటింగ్ టు 50%. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో అయితే 50% కట్టాలి. అది విత్ ఇన్ 16 డేస్. అంటే మీకు అలాట్ అయిన 60 డేస్ లోపలైతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పేసి కూడా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ద బ్యాలెన్స్ కాస్ట్ ఆఫ్ 25 రిమైనింగ్ 25% ఏదైతే ఉందో 90 రోజుల్లో పూర్తి చేయాలి. విత్ ఇన్ 90 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్. మీకు ఇల్లు కేటాయించిన డేట్ నుంచి 90 రోజుల్లో పూర్తి పేమెంట్ అయితే చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ కండిషన్స్లో ఉంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ఆప్టైయింగ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు శాంక్షన్ బై ద రెస్పెక్టివ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కూడా అంటున్నారంటే మీకు లోన్ తీసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఈ కండిషన్స్ ఒకసారి మీరు చదివి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం మొత్తానికి చూసినట్లయితే మొత్తం 3 లొకేషన్లో అయితే 111 ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో చూస్తున్నాం కదా అన్ని చోట్ల కూడా ప్లాట్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ల్యాండ్ను చూసుకొని అయితే కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు మీరు అపార్ట్మెంట్పై ఎక్కువ ఆశలు పెట్టుకొని రావద్దు. ఎందుకంటే ఫ్లాట్లపై అక్కడ మామూలుగానే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ మామూలుగానే ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తే అది ల్యాండ్ మాత్రమే అనుకోవాలి. కానీ మీరు మొత్తం అపార్ట్మెంట్ కొన్నాం, ప్లాట్ కొన్నాం ఇక వచ్చేసి ఉండాలంటే మాత్రం పాసిబుల్ కాదు. రినోవేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు.